హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే ఆలూ బిర్యానీ సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ అంత టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ అలాగే నేను బాస్మతి రైస్తో చేయలేదు. అందరూ దీన్ని చూసి బాస్మతి రైస్ లేవు అనుకోకుండా ఉన్న రైస్తో చేసుకునేలాగా చేశానన్నమాట. సో ముందుగా దానికోసం పొడుగ్గా ఆనియన్స్ని చాలా సన్నంగా కట్ చేసుకొని వాటిని బాగా క్రష్ చేయండి. నెక్స్ట్ అలాగే 2.5 గ్లాస్ తీసుకున్నాను నేను రైస్. మీరు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి. నేనైతే 2.5 గ్లాస్ నార్మల్ రైస్, మనం ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ని వాష్ చేసి బిర్యానీ చేసే ముందు నానబెడుతున్నాను. అంతే, నానబెట్టి చేస్తే కనుక మంచిగా అవుతుందని నానబెడుతున్నాను. సో వాటిని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కడిగేసిన తర్వాత మనం నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం బిర్యానీ కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం ముందుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని క్రష్ చేస్తూ వేయండి. సో ఆనియన్స్ అన్నీ బాగా క్రష్ చేస్తూ వేసుకోవాలి మనం కట్ చేసిన ఆనియన్స్ అన్నీ. సో వాటిని నిదానంగా హై టు లో ఫ్లేమ్ చేస్తూ మంచిగా ఫ్రై చేయండి. మనకి ఆనియన్స్ అనేవి మరీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దండి. తీసిన తర్వాత ఇంకా కలర్ వచ్చేస్తాయి. సో కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అలాగే 3 టమాటోస్, కొద్దిగా ఎల్లిపాయలు వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 3 ఆలూస్ని ఇలా సన్నంగా కట్ చేసి వాటర్లో వేసుకోండి. సో ఇలా పేస్ట్ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకునే అంతలోపు మనకి ఇలా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతాయి. సో అదే ప్యాన్లో నుండి ఆనియన్స్ అనేవి తీసేసి ఇంకో ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో వాటర్ వేసి వాటర్లో బగారాకు అండ్ అలాగే బగారా దినుసులు వేసి వేడి చేయండి. సో అవి మనకి ఎసరు వచ్చేలోపు నెక్స్ట్ మనం బిర్యానీ కోసం కలిపి పెట్టేసుకుందాం మసాలాని. సో కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ఇంకో ప్యాన్లో వేసేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా వేసేసుకోవాలి. సో మొత్తం పేస్ట్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ అందులోకి కొత్తిమీర కొద్దిగా అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, టేస్ట్కు తగినంత ఉప్పు అండ్ కారం. నేనైతే ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి అండ్ అలాగే బిర్యానీ మసాలా వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. సో ఒకసారి చేతితో కలపండి, బాగా మిక్స్ అవుతాయి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసేయండి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసినా ఏం కాదండి. కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు. మంచిగా కలిసిపోతాయి అన్నమాట. లైట్గా ఆయిల్ అయినా వేయండి, లేదంటే కొన్ని వాటర్ అయినా సరే వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మసులుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్లోకి తీసేసుకోవాలి. సో ఈ రైస్ అనేది మనకి 80% కుక్ బికాజ్ మనం బిర్యానీ చేసుకున్నట్టే ఇది కూడా ఆలూ బిర్యానీ. సో ఇలా 80% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్లోంచి తీసి సపరేట్ చేసేసుకోండి. ఇంతవరకు మనం ఇలా చూస్తే రైస్ అనేది ఉడికిందా లేదా అని మనకు తెలిసిపోతుంది కదా. మీరు ఫింగర్తో చెక్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో అలా 80% కుక్ అయిన తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని గ్యాస్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించండి. సో మనకి ఆలు అనేది మంచిగా ఉడకాలి. మొత్తం ఉడకదండి, జస్ట్ నార్మల్గా మనం స్పూన్తో కట్ చేస్తే కట్ అయ్యేంత వరకు ఉడకబెట్టండి. అలా ఒక 10 మినిట్స్ అలా 10 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. సో ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని 2 లేయర్స్గా ఇదే ప్యాన్లో వేసేసుకోవాలి. సో 1 లేయర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని బాగా స్ప్రెడ్ చేయండి. సో నెక్స్ట్ ఇదే ఆనియన్స్ అండ్ కొత్తిమీర పైన మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి ఉడికించిన రైస్ని. సో ఇలా 2 లేయర్స్గా వేసేసుకొని పైన కూడా కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసి అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా బాగా స్ప్రెడ్ చేస్తూ మంచిగా వేసేయండి. నెక్స్ట్ పైన మనం పసుపు కలిపిన వాటర్ అండ్ అలాగే నెయ్యి కూడా వేసుకోండి. చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. మీరు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పసుపు వాటర్ కలిపి వేస్తున్నాను. సో అలా వేసి క్యాప్ పెట్టేసి 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ మాత్రమే కుక్ చేయండి. ఎక్కువ కుక్ చేస్తే కింద మాడిపోతుంది. సో ఇలా 10 మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు మంచి టేస్టీ ఆలూ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.
మీరు ఆలు ఉడికించేటప్పుడు వాటర్ అయినా, ఆయిల్ అయినా లేదంటే కర్డ్ కలిపి ఉడికించుకున్నా పర్లేదు. మనకి ఆలు ఉడకదు. సో, అది మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది అంతే. మనం ఆలుని ఉడకపెట్టేటప్పుడు మీకేమైనా మాడిపోయినట్టు అనిపిస్తే బిర్యానీ రైస్ వేయకముందు కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోండి. లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకొని ఉడికించి అది మనం స్పూన్తో కట్ చేసినప్పుడు కట్ అయిన తర్వాతనే రైస్ వేసి ఇలా 10 మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి టేస్టీ చికెన్ బిర్యానీ లాంటి ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో, మనం సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే బిర్యానీ గ్రేవీ చేసుకొని కూడా తినొచ్చండి. మసాలా కిందిది వేసుకొని తినాలి, మంచి టేస్ట్ ఉంటుంది. మీది రైస్ అయితే మాత్రం టేస్టీగా ఉండదు. సో, కింద నుండి ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని పైనుండి వేసుకొని తినేసేయండి. టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.